హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే స్పెషల్ స్లీవ్స్ అండి. అంటే షార్ట్ స్లీవ్స్లో కూడా మనం పఫ్ పెట్టుకోవచ్చు. సెమీ పఫ్ అంటే చిన్నగా పఫ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. మీరు శారీలో క్లాత్ అయినా తీసుకోవచ్చు. ముందుగా దీనికోసం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకొని నేనైతే కింద హ్యాండ్ లూజ్ దగ్గర పైపింగ్ వేసుకున్నానండి. ఆ వీడియో మీరు చూడకపోతే చూసేయండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి అంటే హ్యాండ్కి మిడిల్లోకి మడతేసుకుని ఈ విధంగా 3 ఇంచులు 2 ఇంచులు మీకు ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ పెట్టుకోవచ్చండి. నేను చెప్పిన కొలతలే అవసరం లేదు మీరు ఉజ్జాయింపుగా ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఈ విధంగా జస్ట్ ఇలా కొద్దిగా రౌండ్ తీసుకొని మనం ఆల్రెడీ తీసుకుందే హ్యాండ్ 4 ఇంచెస్ అండి, దానిలోనే మనం పఫ్ పెడుతున్నాము. ఓకే, ఈ విధంగా పైపింగ్ వేసుకోవడానికి ఒకవైపు అంచు కుట్టుకున్న క్లాత్ తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా జాయింట్ చేసుకుందాం. మనం రౌండ్ కట్ చేసాంగా దానికి ఒకవైపు పావించి ఖర్చుతోటి జాయింట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్ పెట్టుకున్న తర్వాత థ్రెడ్ తీసుకుని ఎంత సన్నది వీలైతే అంత సన్నది తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. దీని మీద పక్కనే అంటే థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఇలా ఎల్లో కలర్లో, దాని పక్కనే కుట్టు వచ్చే విధంగా వేయండి. ఓకే, మనకు అసలు కుట్టు వేసామా లేదా అన్నట్టు ఉండాలి, అస్సలు కనిపించకుండా వేయండి. ఓకే, అసలు వేసామో లేదో కూడా తెలియదండి, నేను మీకు చూపిస్తాను. స్టిఫ్గా పట్టుకొని ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకుని, ఇది శారీలో క్లాత్ అయినా తీసుకోవచ్చండి, నేను బ్లౌజ్ పీస్లోది తీసుకున్నాను. ఇలా మెజర్మెంట్స్ తీసుకోండి. 16 ఇంచులు 15 ఇంచులు అయితే సరిపోతుంది. దీన్ని ఇలా 4 మడతలు వేసుకొని ఈ విధంగా జస్ట్ ఇలా కార్నర్స్ కట్ చేసుకోండి. ఓకే, ఇలా కొనలు ఓపెన్ వైపు నేను కట్ చేస్తున్నానండి, క్లోజ్ వైపు కాదు. చూసారా, మీరు గమనించండి. ఇలా కట్ చేసుకోవాలండి. దీనికి ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి వద్దండి, ఇలా ఒక 1.5 ఇంచ్ వదిలిపెట్టుకొని లేదా 1 ఇంచ్ అయినా వదిలిపెట్టుకొని చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోండి. ఓకే, మీకు అందరికీ తెలుసు కదండి కుచ్చులు అంటే ఎలా పెట్టుకోవాలో. జస్ట్ 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ అయినా పర్వాలేదు, మనకి వీలుగా ఎలా ఉంటే అలా కుచ్చులు పెట్టుకోండి, మీకు ఎలా నచ్చితే అలా. ఓకే, ఈ విధంగా 2 సైడ్స్ అనేది మనము స్టిచ్ చేసుకోవాలి కుచ్చులు అనేది. మనకి క్లాత్స్ కొన్ని బ్లౌజ్ పీసుల్లో మిగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఓకే, మనకి పెద్ద బ్లౌజ్ పీస్ వచ్చిందనుకో మనం ఇలా హ్యాండ్స్ మోడల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. కింద వైపు అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఆల్రెడీ కట్ చేసాం కదా రౌండ్ పీస్, ఆ పీస్కి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఓకే, 1 ఇంచ్ పైకి ఎందుకు మార్క్ చేస్తున్నానంటే మనకి పఫ్ అని చెప్పాను కదా, సెమీ పఫ్ వస్తుంది అని చెప్పాను కదా, ఆ పఫ్ కోసం అనేది 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. మీకు నార్మల్ మాకు పఫ్ వద్దు అనుకుంటే కన్నా ఈ మోడల్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. పఫ్ లేకుండా అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా లేకుండా అక్కడ వరకే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా దానికి మార్క్ బీచ్ ముక్క సహాయంతో ఇలా మార్క్ చేసుకున్నాను. దాని మీద నేను అలాగే ప్లీట్స్ నీట్గా అరేంజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకే, గజిబిజిగా ఉంటాయి కదా ప్లీట్స్ అనేవి విడిపోతూ, అలా కాకుండా ఇలా నిదానంగా పెట్టుకోండి. ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ రండి రౌండ్గా. ఓకే, ఈ విధంగా చేస్తే నీట్గా వస్తుంది పఫ్ అనేది. చూపిస్తాను నేను మీకు ఏ విధంగా వచ్చింది అనేది. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకుందాము. 1 ఇంచే పెట్టారుగా, ఎక్కువ వచ్చిద్దా లేదా పఫ్ అనే డౌట్ మీకు రావచ్చు. మంచిగా వస్తుందండి, సింపుల్గా బాగుంటుంది. అసలు ఎక్కడ కుట్టించుకున్నామని అడగాలి కుడితే. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. హ్యాండ్ ఇక్కడ కింద భాగంలో పెట్టుకుంటేనే చక్కగా ఉబ్బెత్తుకు కనిపిస్తుంది. అదే షోల్డర్ దగ్గర మనం శారీ వేసుకున్నప్పుడు ఇది కనుక బ్లౌజ్ వేసుకుంటే అసలు నీట్గా వస్తుందండి. మీరు పర్ఫెక్ట్గా కుట్టండి థ్రెడ్ పైపింగ్ వేసి, అసలు ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో నేను మీకు బ్లౌజ్ వేసుకుని కూడా నేను షార్ట్స్ రూపంలో చెప్తాను, అంటే ఫోటో పెడతాను నేను. అంటే ఇది నా బ్లౌజ్కి నేను ఈ మోడల్ పెట్టుకున్నాను.